ఒకప్పుడు దైవగణాలలో జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను వృంద అనే పతివ్రతా స్త్రీతో వివాహం చేసుకున్నాడు. బృంద చాలా భక్తురాలు, విష్ణుమూర్తిని ప్రతిరోజూ పూజించేది. ఆమె పతివ్రత శక్తితోనే జలంధరుడు ఎన్నో దేవతలను కూడా ఓడించేవాడు. జలంధరుడు అంత శక్తివంతుడై దేవతలందరినీ భయపెట్టాడు. అప్పుడు దేవతలు విష్ణువును వేడుకున్నారు. ప్రభూ, జలంధరుడి పతివ్రత శక్తి వల్ల అతను అమరుడైపోయాడు. విష్ణువు ఆలోచించి, జలంధరుడి రూపంలో వృంద దగ్గరకు వెళ్ళాడు. బృంద భక్తి వల్ల ఎవరి రూపం అయినా తాను గుర్తించలేకపోయింది. ఆమె తన భర్త వచ్చాడని భావించి తన పతివ్రత ధర్మం భంగం అయింది. ఆ క్షణంలోనే జలంధరుడు యుద్ధంలో చనిపోయాడు. ఎందుకంటే వృంద భక్తి రక్షణ తటస్థమైంది. బృంద ఆ నిజం తెలుసుకుని తీవ్రంగా బాధపడింది. ఆమె విష్ణువుపై ఆవేదనతో ఇలా శపించింది. గ్రేటర్ దేన్, నువ్వు నా పతివ్రతను భంగం చేశావు కాబట్టి, నీ భార్య, లక్ష్మీదేవి, నుండి కొంతకాలం వేరుపడాలి. నీ రూపం రాతిగా మారుతుంది. ఈ శాపం కారణంగా శ్రీకృష్ణుడు శాలగ్రామ శిలగా, శిలారూపం, మారాడు. తర్వాత విష్ణువు ఆమెను ఆత్మీయంగా క్షమించమని అడిగి, ఇలా వరమిచ్చాడు. బృంద, నీ పవిత్రత శాశ్వతం. నువ్వు తులసి రూపంలో భూమిపై నివసించాలి. నా పూజలో నీ ఆకులు లేకుండా నేను పూజను స్వీకరించను. అందుకే తులసి ఆకులు లేకుండా విష్ణు, కృష్ణ పూజ పూర్తి కాదు. తులసి అంటే వృందాదేవి స్వరూపం, కృష్ణుని శాపం ఇచ్చిన భక్తురాలు అయినా, తరువాత ఆయనకు అత్యంత ప్రియమైనది అయింది.